Sunlight, refined sunflower oil, snacks. కిచెన్ లోకి రాగానే బోల్డ్ ని వెరైటీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు ఎప్పుడు అలాగే వస్తూ ఉంటాయి. ఎనీవేస్, హాయ్ హలో వెల్కమ్ టు స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు నేను మీకోసం ఒక స్పెషల్ డిష్ తయారు చేయబోతున్నాను. మీకు పిజ్జా తినాలనుందా? నాకు తినాలనుంది, కానీ పిజ్జా తినాలనుంది. అదెలా అని మీరు ఆలోచించే లోపే నేను ఇవాళ చేసే ప్రోటీన్ పిజ్జా గురించి చెప్పేస్తాను. సో ప్రోటీన్ పిజ్జా అనగానే దానికి పిండి అక్కర్లేదు. జనరల్ గా మనం రెస్టారెంట్ కి వెళ్ళి పిజ్జా తిన్నట్టుగా అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండానే ఇంట్లోనే సింపుల్ గా ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకోవచ్చు. అదే ప్రోటీన్ పిజ్జా ఎగ్ తో. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేయండి. ప్రోటీన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 5, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన బెంగుళూరు టొమాటో, పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్, తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి, అరకప్పు చీజ్. ప్రోటీన్ పిజ్జాని ఎందుకన్నాను అంటే ఎగ్ వైట్ లో బోల్డ్ అంత ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని ఈ రోజు కేవలం ఎగ్ వైట్ తో మాత్రమే నేను పిజ్జా చేయబోతున్నాను. 5 eggs తీసుకున్నాను. మరి 5 eggs ఎక్కువ అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. అయితే 5 eggs లో నేను కేవలం ఎగ్ వైట్ ని మాత్రమే తీస్తున్నాను కాబట్టి, ఎల్లో తీసేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. సో ఎగ్ వైట్ అన్ని కూడా మనం సపరేట్ చేద్దాం. సో ఇలా మిగతా 5 గుడ్ల ఎగ్ వైట్ ని కూడా నేను సపరేట్ చేసి పెట్టేస్తాను. ఫస్ట్ మనం ఎగ్ వైట్ ని సపరేట్ చేసుకుంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. ఎగ్ వైట్ అంతా కూడా సపరేట్ చేసాం కదా. చాలా మంది కొంచెం ఎక్కువ పెద్ద సైజ్ పిజ్జా చేసుకోవాలి అనుకుంటే కనుక ఎగ్ వైట్ క్వాంటిటీ పెంచితే సరిపోతుంది. దానికి తగ్గట్టుగానే మిగతా స్పైసెస్ కూడా కొంచెం పెంచితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్. సో ఆనియన్స్ ఏంటంటే చాలా సన్నగా కట్ చేయాలి. అప్పుడైతేనే మనం ప్రతి పీస్ ని తినేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. మరి పెద్దగా ఉంటే ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆనియన్ ని నేను ఏం చేస్తున్నాను, దీంట్లో కంప్లీట్ గా 1 ఆనియన్ వాడాను. దాంట్లో హాఫ్ మాత్రమే ప్రస్తుతానికి యూజ్ చేస్తాను. మిగతా హాఫ్ ఏంటంటే సగం పిజ్జా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పైనుంచి వేస్తాం. అప్పుడు అది హాఫ్ కుక్ అవుతుంది. హాఫ్ ఆనియన్. తర్వాత టొమాటో కూడా సేమ్ అలాగే చేస్తున్నాను. టొమాటోని కూడా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేస్తాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్. ఇంకా లాస్ట్ లో కొంచెం బాగా లుక్ ఉండాలి అంటే స్ప్రింగ్ ఆనియన్ ఇంకొంచెం మిగిల్చవచ్చు. అండ్ క్యాప్సికమ్ అయితే కొంచెం అన్ని మిగతావి చిన్న చిన్నగా కట్ చేశాను కాబట్టి క్యాప్సికమ్ ని కొంచెం పొడుగ్గా డిఫరెంట్ గా కట్ చేశాను. సో ఇది కూడా కొన్ని వేస్తున్నాను. ఇక్కడ జస్ట్ వెరీ లిటిల్ మిరియాల పొడి. మీకు కావాలంటే తెల్ల మిరియాల పొడి వాడినా కూడా బెటర్. తర్వాత టేస్ట్ కి తగినంత సాల్ట్. సో సాల్ట్ చాలా తక్కువ ఉండాలి. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. నేను వేసిన తర్వాత బాగా బీట్ చేస్తున్నాను. మామూలుగా మనము బీట్ చేసేదానికంటే కొంచెం ఎక్కువగా బీట్ చేస్తున్నాను. ఎగ్ ని ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ వాల్యూమ్ రావాలి అంటే ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత వాల్యూమ్ వస్తుంది అనమాట. సో ఇది బీట్ చేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టడమే. మీరు కరెక్ట్ గా పిజ్జా చిన్నగా కావాలి అంటే కనుక ఫ్లాట్ గా ఉన్న పాన్ కొంచెం చిన్న సైజ్ లో తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా రౌండ్ గా చిన్నగా క్యూట్ గా వస్తుంది. సో నేను కొంచెం పెద్దది తీసుకున్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇంత సైజ్ వస్తుంది. సో పాన్ వేడైపోయింది కాబట్టి ఇంకొకసారి ఫైనల్ గా మనం పాన్ లోకి ఈ మిశ్రమాన్ని ఉంచే ముందు బాగా బీట్ చేసుకొని ఒక స్పూన్ తో జాగ్రత్తగా కంప్లీట్ గా వేసేసుకోవాలి. సో మనకి రౌండ్ గా కావాలి కాబట్టి పాన్ కరెక్ట్ గా ఎలా రౌండ్ గా ఉందో అంత రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాన్ కొంచెం వేడెక్కి ఉంది కాబట్టి మంటను కొంచెం చిన్నగా చేసుకోవాలి.
సో ఇప్పుడు ఏంటంటే కిందంతా లేయర్ కొంచెం మీకు తెలిసిందే కదా, గుడ్డు స్టవ్ అంటే వేడి కాగానే అది ఎలా కొంచెం మెత్తగా మనకి పన్నీర్ టైప్ లో అయిపోతుందో, సో బాగా మిక్స్ చేసాం కాబట్టి కొంచెం వాల్యూమ్ తో అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పైన కూడా కొంచెం నురుగుగా ఉంది కదా, అది కాస్త తగ్గి 70% కనుక మనకి ఇది కుక్ అయింది అంటే మిగతా మిశ్రమాలన్నీ, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కొంచెం తీసి పెట్టాను కదా, అవి లైట్ గా పైన చల్లుకోవాలన్నమాట. కానీ అంతకంటే ముందు మనం కొంచెం చీజ్ కూడా తురుముకుంటాం. ఇక్కడ ఏంటంటే మనము పిజ్జా చీజ్ యూజ్ చేయాలని లేదు, ఎందుకంటే పిజ్జా చీజ్ అంటే పిజ్జా బేస్ వేరే ఉంటుంది కాబట్టి ఆ చీజ్ సరిపోతుంది. మనం చాలా ఈజీగా తినగలిగే చీజ్ అయితే బెటర్ అని నేను చెప్తాను. సో మనకి మార్కెట్లో స్లైస్ చీజ్ దొరుకుతూ ఉంటుంది, దాన్ని కూడా మీరు తురిమేసేసేయచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక 50% అయింది. సో మనం ఏంటంటే ఇది కంప్లీట్ గా వేసినప్పుడు 50% 70% అవ్వడానికి కొంచెం తొందరపడకుండా స్టవ్ కనుక పెంచాం అనుకోండి కిందంతా మాడిపోతుంది. అందుకని ఎప్పుడు స్టవ్ మీడియంలో ఉండాలి. పూర్తిగా కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా పర్వాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి మూత పెట్టకూడదు. సో మూత పెట్టకుండానే చేయాలన్నమాట. సో నేను చీజ్ తురమాలని చెప్పాను కదా, మనకు కావాల్సినంత 70% అది కుక్ అయింది కాబట్టి చీజ్ ని ఫస్ట్ మనం ఒక 50% తురిమేసేయాలి. సో చీజ్ కొంచెం కరిగే లోపే ఫైనల్గా మనకి నచ్చిన విధంగా క్యాప్సికమ్ ఇందాక కొన్ని మిగిల్చాను కదా, ఆ తర్వాత లైట్గా, చాలా లైట్గా ఆనియన్, అలాగే కొంచెం లైట్గా టొమాటో, అండ్ ఫైనల్లీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్. ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం ఫ్రెష్గా పైకి హెల్ట్ అవుతాయి. సో చీజ్ కొంచెం కరుగుతుంది అంటే మిగిలిన 50% చీజ్ని కూడా దానిపైన తురిమేసేయాలి. దట్స్ ఇట్. సో పిజ్జా రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ప్యాన్లో నుంచి మనము ఈ పిజ్జాని, ప్రోటీన్ పిజ్జాని ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం. సో ఆల్రెడీ కిందంతా నాన్ స్టిక్కే కాబట్టి చాలా ఈజీగానే మనకి వస్తుంది. సో ఇప్పుడు జస్ట్ అలా అట్రాక్టివ్ లుక్ కోసం స్ప్రింగ్ ఆనియన్ని డయాగ్నల్గా కట్ చేసి సైడ్కి పెట్టాను. దెన్ సాస్ మనకి ఏ కాంబినేషన్ అయినా ఓకే. చిల్లీ టొమాటో సాస్ కానీ కొంచెం స్పైసీగా తినాలనుకుంటే చిల్లీ టొమాటో సాస్, లేదంటే నార్మల్ కెచప్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనలీ ప్రోటీన్ పిజ్జా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇమీడియట్ గా టేస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంది ప్రోటీన్ పిజ్జా. సో ఇంత టేస్టీ హెల్దీ ప్రోటీన్ పిజ్జా మీరు చేసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో ఇంకొకసారి చెప్పేస్తాను, నోట్ చేసేస్తాను. ప్రోటీన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 5, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన బెంగుళూరు టొమాటో, పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్, తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి, 1/2 కప్పు చీజ్. ప్రోటీన్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ప్రోటీన్ పిజ్జా తయారు చేసుకోవడానికి గుడ్ల తెల్ల సొనాని ఒక మిక్సింగ్ బౌల్లో వేయాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో ఉంచుకోవాలి. ఇది 70% కుక్ అయిన తర్వాత దానిపై నుంచి 50% చీజ్ ని తురుముకోవాలి. ఇప్పుడు ముందుగా మిగిల్చిన క్యాప్సికమ్, ఆనియన్, బెంగుళూరు టొమాటో, స్ప్రింగ్ ఆనియన్ ని చల్లుకోవాలి. ఆ పై నుంచి మిగిల్చిన చీజ్ కూడా మరోసారి తురుముకొని పూర్తిగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ పిజ్జా రెడీ.
యమ్మీ అండ్ టేస్టీ ప్రోటీన్ పిజ్జా చూసేశారు కదా, బాగా తినాలంది కదా, అయితే వెంటనే చేసుకోండి. కానీ రేపు మాత్రం ఇంకొక వండర్ఫుల్ స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మధు. అంటిల్ దెన్ బాయ్.